హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? స్నాక్ కోసమని స్వీట్ కార్న్ చేసుకున్నాను. అవి ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఇలా 2 స్వీట్ కార్న్ తీసుకొని ఇలా హాఫ్ కట్ చేసుకొని ఇంక మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇంక మనకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఇలా బాయిల్ చేసుకోవాలి స్వీట్ కార్న్ని. చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయి ఇంక తర్వాత దీనికి మసాలా కోసమని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇంక దాంట్లో బటర్ యాడ్ చేసుకున్నాను. అది మెల్ట్ అయిన తర్వాత ఇంక దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక తర్వాత ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంక తర్వాత కొంచెం కారం తక్కువగా ఉందని మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇంకా వీటిని కూడా బాగా కలుపుకొని ఇంక మనం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి. ఇంక స్వీట్ కార్న్కి మసాలా అంతా బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇంకా తర్వాత దీంట్లోకి నేను లెమన్ పిండుకున్నాను. ఇంకా లెమన్ ఏంటంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పిండుకోవాలి, లేదంటే చేదొస్తుంది కదా. ఇంక ఇలా లెమన్ పిండుకున్నాను. ఇది మనకి వింటర్ సీజన్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇలా చాలా ఉప్పగా కారంగా పుల్లగా తినడానికి చాలా బాగుంటుంది కదా. అందుకని ఇలా చేసుకున్నానండి స్వీట్ కార్న్ ఈసారి. ఇంకా తర్వాత నేను నల్ల శనగలతో స్ప్రౌట్స్ చేసుకున్నాను. ఇవి ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ 1 కప్పు నల్ల శనగలు తీసుకొని బాగా వాష్ చేసి 1 డే మనం నానబెట్టుకోవాలి. ఇంక తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక బాక్స్ తీసుకొని ఇంక దాంట్లో ఇలా నల్ల శనగలు మొత్తం వేసేసుకొని పైన ఒక టిష్యూ వేసుకోవాలి. ఇంక దాని మీద మనం ఇలా వాటర్ స్ప్రింక్లర్ చేసుకొని ఇంక మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఇంక దాని మీద ఒక క్లాత్ వేసుకొని ఇలా మనం దీన్ని ఒక డార్క్గా ఉన్న ప్లేస్లో కానీ వామ్గా ఉన్న ప్లేస్లో కానీ తీసుకెళ్ళి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట మొలకలైతే. ఇలా దీనికి మనం ఫుల్ 1 డే ఉంచేసుకోవాలన్నమాట. ఇంక మనం వీటిని నెక్స్ట్ డే చూసుకోవచ్చు తీసుకొని. ఇంక నెక్స్ట్ డేకి ఇంకా బాగా వచ్చేస్తాయి అన్నమాట మొలకలు. మీకు చూపిస్తాను ఎలా వచ్చినాయో. ఇంకా ఇవి మనకి చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కదా అండి. ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇలా వచ్చినాయి అనమాట. వీటిని నేను మీకు బాక్స్లో వేసి చూపిస్తాను ఎలా వచ్చినాయో. అన్నీ చాలా పొడవుగా చాలా బాగా వచ్చినాయి అండి మొలకలు అయితే. ఇంకా వీటిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. పెసలతో కానీ ఇలా నల్ల శనగలతో కానీ మనం ఇంట్లోనే ఇలా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. ఇది మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కదండి. మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, మనం స్నాక్గా అయినా తీసుకోవచ్చు, సలాడ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. వీటిల్ని మనం ఈ స్ప్రౌట్స్ని ఇంక నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా అలా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఈ వేళ చేసుకున్నామంటే పెసలతో కానీ శనగలతో కానీ స్ప్రౌట్స్ అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట. నచ్చిందా మీకు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.